మా ఆదోని లాంటి చిన్న ఊర్లలో కూడా నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇందల్వాయి మండలం దేవితాండలోని రూప్లనాయక్ గుడిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందల్వాయి టోల్ గేట్ వద్ద జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా బర్దీపూర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. కూడా పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా, సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా, ఒక ఎంపీగా ఉన్న, ఎమ్మెల్సీగా కొనసాగిన. ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు కోసం కొట్టాను కానీ ఇంకా కొట్టారని సాధించుకునే కోసం ఇవాళ ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు. తెలంగాణ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఈ ప్రభుత్వం నుండి ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను.